బడేటి రాధాకృష్ణయ్య నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసన ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన బడేటి రాధాకృష్ణయ్య అని నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ రఘురామకృష్ణరాజు కనుమూరు. రాజపతి వచ్చేసింది. పంతులేరు 3 పేర్లు 3 పేర్లు భవతి శతాయం పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణః యోమేతాం బ్రహ్మణ వేదామృతేనామృతం తస్మై బ్రహ్మచ బ్రహ్మ చ ఆయుః కీర్తిం ప్రజాం దదుః శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రచారం ముందుకెళ్ళాలి. ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు మన ఊరికి వచ్చేస్తున్నారు. ప్రజలందరూ కూడా అఖండ తమలో జనాలందరూ కూడా స్వాగతం సుస్వాగతం. తమలో స్లోగేయాలండి, స్లోగేయాలండి. పశుపక్షులు
బైకులు పక్కకు రావాలి, బైకులు పక్కకు రావాలి. వెళ్ళకండి ట్రాఫిక్ అయిపోవాలి. సొసైటీ బాగుండాలి. నో రూల్స్. మరి నేను ఏలూరు వచ్చిన సందర్భంగా మరి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పాల్గొని మరి విజయోత్సవ ర్యాలీ మరి జరిపినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నా. వాళ్ళ అభిమానాన్ని నేను మరవలేను. తప్పనిసరిగా ఏదైతే 2024 విభిన్నమైన ఎన్నికలు ఉంటాయనుకుంటానో దానికి మరి వాళ్ళందరూ కూడా కష్టపడి మరి నన్ను నమ్మి నేను ముందు వాళ్ళందరికీ కూడా ఏదో చేస్తాను అనే ఒక నమ్మకాన్ని మా బడేటి కుటుంబం మీద పెట్టి చరిత్ర తిరగరాయాలి అన్నందుకు చరిత్ర మళ్ళీ ఎవరో తిరిగి రాసేలేని విధంగా మరి వాళ్ళందరూ కూడా నన్ను అఖండ విజయంతో నన్ను గెలిపించడం జరిగింది. వారందరినీ ఏదైతే ఇంటింటికి తిరిగి వాళ్ళ మనసును నేను గెలుచుకున్నానో రేపు రాబోయే రోజుల్లో పరిపాలనలో కూడా వాళ్ళ మనసును నేను గెలుచుకుంటాను. తప్పనిసరిగా నాకు ఓటైన వాళ్ళు కూడా ఎందుకు ఈయనకి వేయలేదు అనే విధంగా పరిపాలన ఉంటుందని మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఆల్రెడీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఏదైతే విభాగాలు ఉన్నాయో మేము పాదయాత్రనప్పుడు ఏదైతే సమస్యలు గుర్తించామో అవి అందరికీ కూడా ప్రజానీకానికి అన్నీ కూడా ఆ సమస్యలు తీర్చే విధంగా కార్యాచరణ ఒకటి సిద్ధం చేసుకోవడం జరిగింది. ఎందుకని ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే నిత్యం ప్రజల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఇప్పటి వరకు కూడా మీడియాకి తెలియకోకుండానే నేను నిత్యం ఏదైతే ఉన్నానో అందరికీ కూడా అందుబాటులో ఉంటూనే అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నా. రేపటి నుంచి తప్పనిసరిగా ప్రజలందరికీ ఏదైతే వాగ్దానం ఇచ్చానో వాళ్ళకి అందుబాటులో ఉంటూ ఈ 5 సంవత్సరాలు కూడా
గతంలో 5 సంవత్సరాల్లో అధికారంలో లేనప్పుడు ఏదైతే విధంగా ఉన్నానో ఇప్పుడు వాళ్ళ అధికారంతో ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి వాళ్ళకి ఏ చిన్న సమస్య వచ్చినా సరే తీర్చే విధంగా ఏ నాయకుడు కూడా ఈ విధంగా చేయలేదు. గతంలో బుజ్జి గారు ఏ విధంగా అయితే చేశారో, మా నాన్నగారు అయితే ఏ విధంగా చేశారో, మా తాతగారు ఏ విధంగా చేశారో, 4 తరాలు ఎవరో కూడా ఏ కుటుంబం కూడా ఏలూరులో ఈ విధంగా లేదు. తప్పనిసరిగా మరి మా కుటుంబాన్ని నమ్మి ఏదైతే బాధ్యత నా మీద పెట్టారో అంతకంటే బాధ్యతతో తప్పనిసరిగా ఈ విధంగా ఈ కుటుంబం సేవ చేసే కుటుంబం కాబట్టి మేమందరం గెలిపించామని చెప్పి నేసం మీద మెలేసుకుంటుంది.